కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు మహిళా శిశు సంక్షేమ శాఖ, వయోవృద్ధుల శాఖ, దివ్యాంగుల శాఖ, ట్రాన్స్జెండర్ శాఖ అధికారి అయినటువంటి గౌరవనీయులు సోదరిమణి ఎస్కే రసూల్ బి మేడం గారికి, మరి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నేటి ముఖ్య అతిథి నగర మేయర్ సోదరిమణి దండు నీతి కిరణ్ గారికి, మహిళా సీనియర్ సిటిజన్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రముఖ డాక్టర్ జైనీదేవుడు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా మహిళా కమిషన్ సభ్యురాలైనటువంటి సోదరుమణి సూదం లక్ష్మి గారికి, నా తోటి సీనియర్ సిటిజన్ అధ్యక్షులు, సభ్యులు, జిల్లా సీనియర్ సిటిజన్ కమిటీ అఫీషియల్ కమిటీ సభ్యులు అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లులు, తండ్రులు, సోదరిమణులు, వయోవృద్ధులందరికీ కూడా ముందుగా అక్టోబర్ 1 అంటేనే వయోవృద్ధుల సీనియర్ సిటిజన్స్ డే అని చెప్పి మనం తెలుసుకుంటాం. ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. కాబట్టి నేను ముందుగా ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ వృద్ధుల దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం సంతోషదాయకమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా నేను ఒకటి, ఈ యొక్క సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి సీనియర్ సిటిజన్ తల్లిదండ్రుల రక్షణ మరియు పోషణ చట్టం అనేది ఉంది. ఈ యొక్క చట్టం 2007లో మరి ఆనాటి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి చట్టాన్ని చేయడం జరిగింది. ఒకటే మనము గుర్తుంచుకోవాల్సింది, 60 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు, మహిళలు కానీ పురుషులు కానీ సీనియర్ సిటిజన్స్ కిందికి వస్తారు. ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ అనేది దినోత్సవం 1991 నుంచి మనం జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ యాక్ట్ గురించి మేడం గారు అనుమతిస్తే ఒక 2 నిమిషాలు రసూల్ బి మేడం గారికి అడుగుతా ఉన్నాను. మరి దాని గురించి చట్టం గురించి 2 నిమిషాలు చదివి వినిపిస్తానని చెప్పి కూడా మరి నేను మీ అనుమతి కోరుతా ఉన్నాను. తల్లిదండ్రులను కుటుంబంలోని ఇతర వయోవృద్ధులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయడం ఏకరమైనటువంటి విషయం. బిడ్డలను పెంచి విద్యాబుద్ధులు చెప్పించి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను, వృద్ధులను నిర్లక్ష్యం చేయరాదు. చాలా మంది తల్లిదండ్రులను, వృద్ధులను, సీనియర్ పౌరులను వారి బిడ్డలు, బంధువులు నిర్లక్ష్యం చేయడం, ఇంటి నుండి బయటకు గెట్టివేయడం జరుగుతూ ఉంది. వృద్ధాప్యంలో ఇలాంటి వారి రక్షణ కోసం 2007లో తల్లిదండ్రుల సీనియర్ సిటిజన్ల పోషణ సంక్షేమ చట్టం అమలులోకి వచ్చింది. తల్లిదండ్రుల పోషణ భారం వారి బిడ్డలు, మనుమలు, మన్మరాళ్ళు లేదా వారి నుండి ఆస్తులను పొందే అవకాశం ఉన్న బంధువులందరిది. తల్లిదండ్రులు సీనియర్ పౌరులను వేధింపుల నుండి, ఇతర అసమానత చర్యల నుండి కాపాడటానికి భారత ప్రభుత్వ సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ చట్టాన్ని రూపొందించింది. అత్యంత వేగంగా నాగరికత పెరిగి గ్రామీణులు పట్టణాలకు వలసపోవడం, క్రమేణా సాంప్రదాయక కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడం వంటి పరిమాణాలతో సీనియర్ పౌరులకు రక్షణ, పోషణ కరువు అవుతున్నాయని, ఉద్యోగం కోసం కన్నబిడ్డలు పట్టణాలకు తరలి వెళ్లడంతో తమ ఆలన పాలన చూసే దిక్కులేక వృద్ధులైన తల్లిదండ్రులు లేదా సీనియర్ పౌరులు తమ వృద్ధాప్యంలో ఆరోగ్య రక్షణ పోషకాహారంగా
సరైన వసతి సౌకర్యాలు లోపించి ఇక్కడకు గురవుతా ఉన్నారు. ఇలాంటి వారిని ఆదుకునే ముఖ్య ఉద్దేశంతో ఈ చట్టం రూపొందించబడింది. తమను తాము పోషించుకోలేని తల్లిదండ్రులు లేదా తమ సంపాదన పోషణ అవసరాలకు చాలినంతగా లేని తల్లిదండ్రులు తమ పోషణ, దుస్తులు, ఆహారం, వసతి వంటి కనీస సౌకర్యాలను తమ కొడుకు, కూతురు, మనవరాల నుండి పొందేందుకు దరఖాస్తు చేయవచ్చు. దత్తత పొందిన తల్లిదండ్రులు, సవతి తల్లి కూడా ఈ చట్టం పరిధిలో రక్షణ పోషణ పొందగలరు. వారు సీనియర్ సిటిజన్లు కానవసరం లేదు. 60 ఏళ్ల అంతకు పైబడిన వయసు గల వ్యక్తి సీనియర్ సిటిజన్ గా ఈ చట్టం గుర్తించింది. వారికి సంతానం లేకపోతే వారి ఆస్తిని వారసత్వంగా పొందే అవకాశం గల బంధువులందరూ సీనియర్ సిటిజన్ పోషణ రక్షణ కల్పించవలసిన బాధ్యతను అయిపోయింది. ఒకటే నిమిషం అయిపోయింది. ఈ చట్టం సూచించింది నెలవారీ పోషణ ఖర్చులు 10,000 వరకు పొందవచ్చు. సబ్ డివిజనల్ అధికారి అంటే ఆర్టీఓ అధికారి హోదాకు తక్కువ కానీ అధికారి సారథ్యం వహించి ట్రిబ్యునల్ ఈ చట్టం పరిధిలో కేసులను విచారిస్తుంది. ఈ ట్రిబ్యునల్ ఫిర్యాదుపై కానీ సొంతంగా విచారణ చేపట్టవచ్చు. జిల్లా మేజిస్ట్రేట్ హోదా కలిగిన అప్పిలేట్ అధికారి ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పుల నాణ్యమైన సమీక్ష చేస్తారు. వృద్ధులకు ఆశా గృహాలు కనీసం జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరచాలి. సీనియర్ సిటిజన్ ఈ చట్టం రావడానికి ముందు చేసిన ఆస్తి బదిలీలు వారి కోరిక మేరకు చెల్లుబాటు కావు. ఎవరైనా సీనియర్ సిటిజన్ తమ ఆస్తిని బహుమతి లేదా ఇతర రూపంలో బదిలీ చేస్తూ తన పోషణ ప్రకారం భరించాలనే గ్రహీతను కోరినప్పటికీ నిరాకరించిన బహుమతి గ్రహీతను ఆస్తి బదలాయింపు చెల్లలేదని తీర్పు చెప్పగలదు. సీనియర్ సిటిజన్ నిర్లక్ష్యం చేసిన వ్యక్తులకు 6 నెలల జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా వరకు శిక్షలు విధించే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు చూస్తా ఉన్నారు సీనియర్ సిటిజన్ జరుగుతున్నటువంటి మరి అన్యాయాలు, వృద్ధులకు జరుగుతున్న నిన్న త్రిపురలో 2 కొడుకులు కలిసి ఒక తల్లిని నిర్లక్ష్యంగా కాల్చి చంపేసినారు, అగ్గిపెట్టి చంపేసినారు. చూస్తా ఉన్నాం మనం, ఏకపోతా ఉంది మన దేశం. మరి చిన్నప్పటి నుంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే మరి వాళ్ళకు కొడుకులకు కానీ కోడళ్ళకు కానీ మరి రాబోయే రోజుల్లో వారికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి వారు ఆశించడం లేదు. మరి మీరు ముందునే చూస్తున్నారనుకుంటే ఇక్కడ మెదక్ జిల్లాలో మరి తల్లిదండ్రులను బయట వస్తున్నారు అంటే బాగా చనిపోతే ఒకటే మరి ముసలాయన ఆశ్రమంలో వెళ్తా ఉన్నారు. మరి అక్కడి నుంచి ఆయన మరి ఊళ్ళో చనిపోతే ఆశ్రమంలో తీసుకొచ్చి ఊళ్ళో అతను ఖననం చేసేటప్పుడు ఒక కొడుకు మరి వాళ్ళ కోడలు వస్తే ఊళ్ళో దేవశక్తి తెచ్చి ఆయన పరాలు చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. మనం చాలా దగ్గర చూస్తా ఉన్నాం. ఈ రోజు పట్టించుకున్నటువంటి నాకులు లేరు, కొడుకు లేదు, కోడలు లేదు, మరి మనమని లేరు, ఆస్తి కావాలి. ఒక్కరిని మాత్రం మరి కేంద్ర ప్రభుత్వం 2018లో ఒక చట్టం వచ్చింది. వాళ్ళకు ఆస్తి బదలాయించి ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరిగి బాధ్యత తీసుకోవడానికి కూడా ఈ యొక్క చట్టం అనేది రావడం జరిగింది. నేను ముఖ్యంగా ఒకటి కోరుతా ఉన్నాను. మరి కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు సీనియర్ సిటిజన్లకు రైల్వేలో 40% మరి రాయితీ ఇచ్చేది. మరి ఈ కరోనా టైం నుంచి రాయితీ అనేది తీసేయడం జరిగింది. నేను ఒక్కడే కేంద్ర ప్రభుత్వం నుంచి కోరుతా ఉన్నాను. మరి ఏదైతే సీనియర్ సిటిజన్లకు మరి రాయితీ ఇచ్చినారో యథావిధిగా మరి 40% రిజర్వేషన్ మరి ఇవ్వాలని చెప్పి కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే సీనియర్ సిటిజన్లకు మరి 20% మరి బస్సులో రాయితీ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో అయితే మరి లేడీస్ కు ఫ్రీ బస్ ఉంది. మరి అదేవిధంగా అక్కడ ఏదైతే 20% ఇస్తా ఉన్నారో అది కూడా ఇక్కడ అమలు చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను. మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో రావడానికి ముందు ఒక 6 గ్యారెంటీలు ఇచ్చింది. దాంట్లో 2016 నుంచి 4,016 రూపాయలు మరి డిసెంబర్ 9 నాడు మరి పింఛన్లు పెంచి ఆసరా పింఛన్లు పెంచి ఇస్తామని చెప్పినారు. కానీ మరి ఇప్పటిదాకా అమలు కాలేదు. నేను మన మరి కలెక్టరేట్ మీటింగ్ లో కూడా చెప్పాను, వృద్ధులకు మేము అడగలే, మీరే ఇస్తాం కాబట్టి 4,016 రూపాయలు. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో ఉంటా ఉన్నారు. వాళ్ళకు మరి తినడానికి కానీ కూర్చోడానికి కానీ ఇతర ఖర్చులు చాలా పెరిగిపోయినాయి.
కాబట్టి నేను వెంబడి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. 4,000 పదాలు రూపాయలు తప్పకుండా మరి వృద్ధులను దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఖర్చులు పెడతా ఉన్నారు, వేల ఖర్చులు పెడతా ఉన్నారు. మరి ముసలికి ఇస్తే చక్క కాదు, వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మరి మీరు బాగుపడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి ముఖ్యంగా నేను కోరేది ఒకటే, వృద్ధులను దృష్టిలో పెట్టుకోండి. ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ క్రాస్ వారు మరి అక్కడ మరి ఆశ్రమం నిర్మించిన వృద్ధులకు సంబంధించినటువంటి ఆశ్రమం అది కూడా త్వరలోనే మరి ప్రారంభం కాబోతా ఉంది. దాంట్లో కూడా ఎవరైనా వృద్ధులుంటే మరి మాకు నోటిఫికేషన్ ఇస్తారు. దాంట్లో మరి వృద్ధులు మరి మహిళలు కావచ్చు, మహిళలకు 25 మంది, పురుషులకు 25 మందికి మరి ఇక్కడ సౌకర్యం కల్పించినారు. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి రద్దుల్ని మేడం గారు ఎందుకంటే 5-6 శాఖలు ఒక్కట్లేదు. పాపం ఎప్పుడు బీజే ఉంటుంది పాపం. కానీ మనం పెట్టినా కలిసి ఏదంటే మన సమస్య దాన్ని పరిష్కారం చేస్తూ ఉంది. అఫీషియల్ కమిటీ మీటింగ్లు కూడా కలెక్టర్ గారితో ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మనం ఎన్నో నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మరి స్త్రీ సంక్షేమ శాఖ మరియు ఉద్యోగ శాఖ అధికారులందరికీ మరి మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలతో కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముగిస్తా ఉన్నాను.